నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సేవాలాల్ తాండా సమీపంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ముగించుకొని తన గ్రామము వడ్డేపల్లి వస్తున్న గోలేపు చిన్న సాయిలకు గుర్తు తెలియని కారు వెనుక భాగం నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో పడి ఉన్న శతగాత్రుని అక్కడే ఉన్న కొంతమంది చికిత్స నిమిత్తము వర్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతలోనే ఢీకొట్టిన కారు ఘటన స్థలం నుండి పరారైంది. వర్ణిలో సాయిలకు పరిశీలించిన డాక్టర్లు మెరుగైన చికిత్స నిమిత్తము నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పనికెళ్తుంటే కారు వచ్చి గుద్దేసిందన్న. తలకాయ ఏమవుతుంది? రే తలకాయ వస్తుందా? మంట తల తిరిగినట్టు పరైంది ఇద్దరు బాగా వస్తున్నారు. దెబ్బలు వస్తుందా? బాగా గర్గం ఉంటున్నారు. 100 రోజుల పని కారు గుద్దేసిందమ్మా. అదే రోడ్ ఎక్కుతుందా? సైడ్కి ఉన్నా అచ్చు గుద్దిందా? కారు గుద్దిందా? ఏం గుద్దింది? కారేనా? కారు గుద్ది. నుంచి వికలాంగుడు ఆయన పనిచేసి వస్తుంటే వెనకాల నుంచి కారు వచ్చి కొట్టేసి ఆ కారును కూడా పట్టుకొని పిల్లగాడు పడ్డ పరిస్థితుల నుంచి మేము ఆయన నీళ్ళు దాపుతుంటే అక్కడ దొంగతనంగా కారు తీసుకొని పారిపోయాడు. ఆ పరిస్థితిలో మేము ఏం చేయాలనేది కూడా మాకు ఆయమైన పిల్లగాడిని చూసుకొని పిల్లగాడు ఇంత లోతు చాలా లోతు పైకి ఎగిరి కారు ముందు పడ్డాడు. కాళ్ళు కూడా ఆ కారులో కిందికి వెళ్ళినాయి, టైర్ల కిందికి వెళ్ళినాక మేము పిల్లగాడిని తీసుకొని కారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు పట్టుకున్నాక పక్కకు ఆపించిన తర్వాత కూడా ఆడ ఏం చేసి ఆపినామా మెట్టుకోనని చెప్పేసి అంటే మేము పిల్లగాని తీసుకొని దగ్గర నీళ్ళు దాపుతున్నాం. వాడు కారు తీసుకొని జంప్ అయిపోయాడు. పిల్లగాని పరిస్థితి తీసుకొచ్చి మేము ఆందోళన తీసుకొచ్చి హాస్పిటల్ వేసినాం. పెళ్లి నుంచి వస్తుంటే కలిగే దెబ్బలు కావాల్సిన మా పక్కమడి ఉన్న వీళ్ళందరినీ ఒకసారి మీరు కూడా కనుక్కోండి, అడగండి. చెప్పు సార్. అక్కడ ఆపమనే లోపు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఆ నీళ్ళు దాపిస్తుంటే అక్కడ ఆపమన్నా కానీ ఆపకుండా మళ్ళీ మమ్మల్ని బెదిరించి ఆపమన్న వాళ్ళని కూడా బెదిరించి పారిపోవడం జరిగింది. కారు అతను నెంబర్ రాసుకునే లోపు కూడా ఆగకుండా కారు స్పీడ్గా దంచుకెళ్ళిపోయాడు. పంచాయతీ పరిధిలోని సేవాలాల్ తాండా దగ్గర రజక్ కాలనీ పక్కన గుట్టలలో ఉపాధి పని జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పని పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో రజక్ కాలనీ దగ్గర ఉన్న మసీద్ దగ్గర మా చిన్న సాయిలు అనే ఒక వికలాంగుడికి అక్కడ యాక్సిడెంట్ కారు గుద్దేసి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆయనకు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. స్కానింగ్ కూడా చేయాలంట, సిటీ స్కాను. అది తలకు గాయం బాగా తాకింది, ఇప్పుడు కూడా బాగా డ్యామేజ్ అయినట్టు ఉంటుంది. హాస్పిటల్కి అంబులెన్స్ 108 ద్వారా నిజామాబాద్ పంపిస్తుంది. కారు ఆపలేదు. రోడ్ ఎక్కుతుంటే రోడ్ వచ్చి కారు రోడ్ కొట్టేసి